రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకైతే ఫస్ట్ రైడ్ వచ్చింది. ఇప్పుడు మనం పికప్ లొకేషన్కి వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే, నేను మార్నింగ్ 2 hours అట్లా చేస్తున్నాను. ఎండ ఎక్కువ ఉండడం మూలంగా మరి ఈవినింగ్ చేస్తున్నా. అందుకే మీకు ఫుల్ డే ఎర్నింగ్ చూపిస్తలేను. నేను ఫుల్ డే చేసినప్పుడు చూపిస్తాను మీకు ఫుల్ డే ఎర్నింగ్. మీరేనా 0271 కూర్చోండి. రైడ్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. మార్నింగ్ వచ్చి కూడా 45 minutes అట్లా వెయిట్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక రైడ్ వేసి మళ్ళీ ఒక 20 minutes అట్లా వెయిట్ చేయించి మళ్ళీ ఒక రైడ్ ఇస్తున్నాడు. అందుకే నేను మార్నింగ్ 9 to 12-12:30కి క్లోజ్ చేస్తున్నాను మధ్యాహ్నం. స్ట్రైటా? మళ్ళీ నేను ఈవినింగ్ 4-4:30కి అట్లా వెళ్తే నాకు 6 నుంచి 6 వరకు ఇంకా రైడ్సే పడతలేదు. నాకు 6కి ఒకటి ఏదో ఒక 2 రైడ్లు వేసే వరకు 8:30 అట్లా అయిపోతుంది. ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను, ఎక్కువ చేయట్లేదు. లాస్ట్ మంత్ నేను కంటిన్యూగా చేసిన ఆ వీడియో ఫుటేజ్ మొత్తం నా స్టోరేజ్ నుంచి మొత్తం డిలీట్ అయిపోయింది. లేకపోతే అది మొత్తం ఫుల్ డే ఎర్నింగ్ కంటిన్యూ ఉండేది. మొత్తం మంచిగా క్లియర్గా ఉండేది. అవన్నీ పోయింది. ఇప్పుడు అందుకే మళ్ళీ ఎప్పటికప్పుడే రికార్డ్ చేసి వెంటనే పెట్టేస్తున్నాను, ఎడిట్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ ఫుటేజ్ డిలీట్ అయితే ప్రాబ్లం అవుతుంది. గేట్ బయటకా? థ్యాంక్ యూ. ప్రతి రైడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ రైడ్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఇంకా మార్నింగ్ అయితే చాలాసేపు వెయిట్ చేసిన, రైడ్స్ పడలేదు. ఇక అప్పటికే మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ 4-4:30 అవుతుంది. ఇప్పుడే బయలుదేరిన. ఇప్పుడు ఇది ఫస్ట్ రైడ్ వచ్చింది ఈవినింగ్ టైంలో. ఇది ఒక 1 kilometer నుంచి పికప్ ఉన్నది. పికప్ చేసుకోవడానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. I350 కూర్చో. అందరూ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కూడా ఎక్కువ మాట్లాడలేని, తక్కువ మాట్లాడుతున్నాను. ఇది కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఎందుకంటే వెనకాల కస్టమర్ కూర్చున్నప్పుడు వాళ్ళ ముందునే మాట్లాడలేను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తుందని తక్కువ మాట్లాడుతున్నాను. అందుకే తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్లూయెంట్గా మాట్లాడడానికి.
కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ₹32. 32 స్కానరా క్యాషా? ఇంకొకటి ఏంటంటే నేను మ్యూజిక్ వీడియోలో పెట్టడానికి కారణం ఏంటంటే బోర్ ఫీల్ కాకుండా పక్క నుంచి కొంచెం మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ చూస్తారని. రాంగ్ పెట్టినట్టు లొకేషన్. ఇంకా బ్యాక్ సైడ్ తీసుకుంది. పైకి